వర్మ గారు నమస్కారం. ఆచారం అంటే ఇదే ఇదే ఇప్పుడు నేను వేసుకున్నది. అంటే నేను ఇది వేసుకున్నప్పుడు చూడగానే మీరు ఒక పగలమడి నవ్వుతారు అనుకున్నా, కానీ ఏదో ఒక అర్థం కాని రియాక్షన్ ఏదో ఇచ్చారు. దానికి అర్థం ఏంటో ఫస్ట్ చెప్పండి. అంటే మీరు విచిత్రంగా అయితే ఉన్నారు. ఎప్పుడు అలవాటు లేని ఒక కానీ విచిత్రం అనేది పాజిటివా నెగిటివా అది మీ ఇష్టం, మీరు ఎలా అది తీసుకుంటారు. కదా మీ అభిప్రాయం అడిగితే నా ఇష్టం ఎలా అవుతుంది? కొంచెం ఆలోచించి చెప్తాను సార్. Okay, ఎపిసోడ్ thanks. అయ్యేసరికి చెప్తాను నేను. Yeah. బట్ ఫ్రాంక్లీ ఇవాళ ఈ వేషధారణకి కారణం ఏమిటి? ఏదో అంటే ఇప్పుడు నేను ఏదో విజువల్ డిఫరెన్స్, దాని డిఫరెన్స్ ఉండాలని నా ఫీలింగ్. ఫస్ట్ టైం నేను ఇలాంటి బట్టలు లైఫ్లో ఫస్ట్ టైం చూసింది అభిషేక్ బచ్చన్ పెళ్ళిలో. అభిషేక్ బచ్చన్ పెళ్ళిలో. ఓకే, మీరు వేసుకున్నారా? నేను వేసుకున్నా. మీరు ఎందుకంటే అమితాబ్ బచ్చన్ గారు ఇన్సిస్ట్ చేశారు, వేరిటన్నా పైన ఒక టర్బన్ పెట్టి దానిపైన. ఆబ్వియస్లీ ఆయన మీద ఉన్న గౌరవంతో ఐ కుంట్ సే నో. ఎందుకంటే అక్కడ ఉన్న మ్యారేజెస్ అన్నిట్లో ఇట్స్ వెరీ రెగ్యులర్ ట్రెడిషన్, ఇది ఆచారం whatever it is. యా, సో దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడే వేసుకుంటాం. దాని తర్వాత ఇదే వేసుకోవడం. ఎస్. అది మీ పెళ్ళికి మీరు ఏమనుకోకండి, మీ పంచ కట్టుకున్నారా, షర్ట్ ప్యాంట్ వేసుకున్నారా? నాకు అసలు యాక్చువల్లీ గుర్తులేదు, గుర్తు కూడా లేదు. పంచ డిఫరెంట్ కట్టుకో ఉండదు అని అనుకుంటున్నా. యా, సో ఐ మీన్ మేబీ అంటే టెక్నికల్ ఐ కాంట్ రికాల్, మేబీ మొత్తం నా లైఫ్లో 2-3 times మేబీ ఐ మైట్ హ్యావ్ పుట్. యా, అంటే పండగలకి బాగా మామూలుగా చిన్నప్పుడు పండగలకి నెవర్ మీరు చిన్నప్పుడు గుడికి వెళ్ళే వాడిని అని చెప్పేవారు. అంటే కారణాలు వేరైనా కూడా ఫర్ డిఫరెంట్ రీజన్. అప్పుడు కూడా మీరు ట్రెడిషనల్ డ్రెస్లో వేసుకునే ఒక అలవాటు లేదు. నాట్ రియల్లీ. నేనంటే కొంచెం టీన్స్ ఆ టైంలో ఎక్కువ కుర్తా వేసుకున్నాను, కుర్తా పైజామా. అది కూడా, కానీ అది మోర్ ఏదో అంటే ఆ టైంలో ఏదో చిన్న ఒక కమ్యూనిస్టిక్ ఆస్పెక్ట్ ఉండటం అలా మేధావిలా కనిపించడం. ఎస్, అంతే, అందుకని లేదు. కానీ ఇవాళ మీరు ఫ్లాషీగా ఇలా ఈ రామూయిజం ఎపిసోడ్ తప్పకుండా చాలామందికి అపీల్ చేస్తుంది. మీరు వాట్ యూ ఫీల్ వెన్ యూ సీ ట్రెడిషనల్ అటైర్స్ కానీ ట్రెడిషన్స్ కానీ చూస్తే మీకేమనిపిస్తుంది అసలు? అంటే ఐ మీన్ ఐ కాంట్ సే, అంటే బికాజ్ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మై హోల్ ఫండమెంటల్ అట్రాక్షన్ అక్కడే ఉంటుంది ఎప్పుడైనా. ట్రెడిషన్ అనేది మేబీ అంటే ఇప్పుడు మీరు ఈవెన్ ఇఫ్ ఇట్స్ జనరల్ సొసైటీ అడ్వాన్స్మెంట్ మనం 80sలో స్టార్ట్ అయ్యి 90sలో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటప్పటికి వెస్ట్రన్ క్లోదింగ్, జీన్స్, టీషర్ట్లు, లేకపోతే ఈ బ్రాండ్ అన్నీ వేస్తారు. ఇది కేవలం ఒక అంటే ఇందాక చెప్పినట్టు ఆచారాలు పాటించాల్సిన మ్యారేజో లేకపోతే ఏదో పండగో లేకపోతే దాంట్లో చేస్తారు. సో డెఫినెట్లీ ఇట్ ఫీల్స్ ఓల్డ్ ఫ్యాషన్ టు మీ ఫర్ షూర్. కాకపోతే ఒక్కొక్కసారి అన్ఎక్స్పెక్టెడ్గా డ్రెస్లో చూసేసరికి ఒక అంటే మేబీ ఆ విజువల్ డిఫరెన్స్ మలానా, లేకపోతే అంటే ఇప్పుడు ఆచారం అనేది ఎందుకంటారు, ఆచారం అనేది అది ఇప్పటి నుంచో వస్తుంది, ఏదో రీజన్ కోసం కంటిన్యూ అవుతుంది అది. రైట్. అంటే విచ్ మీన్స్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ ఇట్ అండ్ దే గివెన్ ఇట్ ద డ్యూ రెస్పెక్ట్. అబ్సల్యూట్లీ, ఎస్. యూనో, సో అది దేనికైతే వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చి ఆ డ్రెస్ డెకోరం అని చేస్తున్నారో దాని రెండింటికి సింక్ అవుతుంది. యూనో, ఇప్పుడు అభిషేక్ బచ్చన్ ఉన్నాడు. అభిషేక్ ఈ నార్మలీ ప్రిఫర్స్ టు వేర్ దీస్ కైండ్ ఆఫ్ క్లోత్స్. ఎందుకంటే తను హీ ఫీల్స్ కంఫర్టబుల్. అది ఏమని ఇండియన్ ఆచారం అని కాదు, ఏదో తనకు ఒక రియల్లీ ఫీల్స్ కంఫర్టబుల్. ఇన్ఫ్యాక్ట్ బచ్చన్ ఫ్యామిలీ చాలా ఎక్కువ వాడతారు ట్రెడిషనల్ ఇంట్లో, ఎస్పెషల్లీ బయట కాదు. అదే ఈ షేర్వాణి అంటే నాకు ఆ పేర్లు తెలియదు. అంటే ట్రెడిషనల్ క్లోదింగ్ అనేది నేను ఎక్కువ చేసింది బచ్చన్ గారి ఇంట్లో. సో అక్కడి నుంచి మీకు ఇలా ఆచారాలు ఇవాళ వేసుకున్నారు. అండ్ మీరు వెస్టర్న్ అన్నారు. ఆచారాలు అన్నవి ప్రతి సొసైటీకి ఉంటాయి. వెస్టర్న్ సొసైటీలో వెస్టర్న్ ఆచారాలు ఉంటాయి. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? అంటే అదే అఫ్కోర్స్ అంటే వెస్టర్న్ సొసైటీలో ఆచారాలు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా ఇస్ ద లార్జెస్ట్ మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ అండి. అమెరికాకి లీస్ట్ ఉంటాయి ఆచారాలు. ఎందుకంటే ఒకటి మల్టీ కల్చరల్ అవటం వలన ఇమిగ్రెంట్స్ తోటి చేశారు, అక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళు చేస్తారు. సో ఓవరాల్గా దేనికి అంత స్ట్రెంగ్త్ ఉండదు కాబట్టి మీకు మోడర్నైజేషన్ ఆఫ్ ఫ్యాషన్ ఎక్కువ అమెరికాలో ఫ్యూచర్లో అమెరికా అండ్ యూరోప్లో జరుగుతుంది. యూనో, వెదర్ ఇట్స్ ప్యారిస్ ఆర్ వాట్ ఎవర్. సో మీరు ఎప్పుడైనా సరే ఒక ఈస్టర్న్ కల్చరు, చైనా ఇలాంటి ఆటల్లో మీకు స్ట్రాంగ్గా ఉంటుంది. లేకపోతే మన ఏషియన్ యూనో ఇంక్లూడింగ్ ముస్లిం కల్చర్లో లీస్ట్ ఉండేది యూరోపియన్ అండ్ అమెరికన్ కల్చర్లో ట్రెడిషన్ అనేది. వాళ్ళు ఒక దానికి ఫాలో అవ్వకపోవడం. బట్ ఐ ఫీల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ద ఎక్సాటిక్నెస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. అంటే ఆల్మోస్ట్ ఒక పీరియడ్ ఫిల్మ్ చూసినట్టు ఒక విజువల్ మాత్రమే, విజువల్.
యా మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఆచారాలు ఏ సంస్కృతిలో కనిపిస్తాయి అంటే వేర్ యూ హ్యావ్ బాదర్ టు ఈవెన్ నోటీస్ అబ్జర్వ్ ఆస్క్ ఆర్ ఈవెన్ హ్యావ్ అ సీన్ I think something about the Chinese culture, Mongolian culture, అంటే మేబీ ఆ రోజుల్లో ఇప్పుడు నాకు బిగ్గెస్ట్ విజువల్స్ ఇప్పుడు చైనీస్ దాంట్లో ఆ బొమ్మలు ఉంటాయి పెద్ద పెద్ద బొమ్మలు ఏమంటే ఆడతారు అంత కైండ్ ఆఫ్ విజువల్ అపీల్ అనేది అట్లీస్ట్ నాకు గుర్తులేదు చూసినట్టు యూనో సో ఎనీథింగ్ విచ్ కమ్స్ అంటే ఇప్పుడు ఈ జల్లికట్టు లేకపోతే అంటే అదే అంటే తాత ముత్తాతలు ఎక్కడో అక్కడి నుంచి ఇలా కంటిన్యూ అవుతూ వస్తూ ఉంటాయి. మీరు ఒక విధంగా చూస్తే ఫోక్ సాంగ్స్ అనుకోండి, ఫోక్ సాంగ్స్ కూడా ద రీజన్ దే సర్వైవ్డ్ ఇస్ బికాస్ ఇట్ కేమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్ విచ్ వై బికాస్ సో మెనీ పీపుల్ లైక్డ్ ఇట్ యూనో. సో వాట్ ఎవర్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అంటే అది ఎంత దూరం నుంచి వచ్చిందంటే అది అంత పెద్ద ఆచారం అవుతుంది. హౌ లాంగ్ ఇట్ సర్వైవ్డ్ అనేది పాయింట్. దసరాలో ఒక చాలా భయానకమైన ఆచారం ఉంది, ఇప్పుడు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. జల్లికట్టు మీరు ఎగ్జాంపుల్ ఇచ్చారు కాబట్టి దాని మీద కేసులు నడిచాయన్నీ ఓకే. దసరాలో కర్రలతో కొట్టుకుంటారు ఒక చోట దసరా టైంలో దేవుని నిజంగా ఇప్పుడు కూడా కర్రలతో వాళ్ళు అంటే అక్కడ చాలా అంటే మన కబడ్డీ గేమ్ అన్నట్టు అంటే దేవుణ్ణి అక్కడి నుంచి తీసుకువెళ్ళే ఒక భాగంలో దే యాక్చువల్లీ అంటే మీరు చెప్పేది ఏదో కొరడాలతో కర్రలతో ఒకళ్ళనొకళ్ళు అంటే వాళ్ళు కొట్టుకుంటూ వెళతారు, బాగా దెబ్బలు తగులుతారు, రక్తం, ఇలాంటి ఆచారాలు చూస్తే అంటే మీకు విజువల్ అన్నారు కాబట్టి డూ యూ ఫీల్ దే స్టాండ్ అసలు. సో అంటే అదే పాయింట్. ఇప్పుడు కొన్ని ఆచారాలు మేబీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ కిందకి రావచ్చు, లేకపోతే వైలెన్స్ పర్పెచువేట్ చేసేది, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ తక్కువ చేసి ఇలాంటివన్నీ ఆబ్వియస్లీ హ్యూమానిటీ ఆస్పెక్ట్కి ఒక డేంజర్ కాబట్టి ఆటోమేటిక్గా ఒక దాన్ని మళ్ళీ తగ్గించడం లేకపోతే దాన్ని ఒక బ్యాన్ చేసి క్రిమినలైజ్ చేయడం అనేది ఆ ప్రయత్నాలు జరుగుతాయి. బట్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ అంతమంది ప్రాక్టీస్ చేస్తుంది. ఎనీ గవర్నమెంట్ క్యాన్ రియలీ నాట్ స్టాప్ సంథింగ్. అది కాకుండా అది రూటెడ్ ఇన్ ద ట్రెడిషన్ కాబట్టి ఆచారం అనేది మీకున్న ఆచారాన్ని తీసేయాలి అని ఒక పర్టికులర్ గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంటాం. ఐ థింక్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు యాక్చువల్లీ ప్రాక్టీస్. ఇప్పుడు మీకు రోమ్ ఇటలీలో ఈ బుల్ ఫైటింగ్ ఉన్నదా ట్రెడిషన్, అది ఐ థింక్ టుక్ ఎ లాంగ్ టైమ్ ఫర్ దెమ్ టు పుట్ ఏ హాల్ట్ టు ఇట్. కానీ ఇవి సరే హింసాత్మకమైనవి. మేకింగ్ వైన్ ఇస్ అ ట్రెడిషన్ ఇన్ ఇటలీ, అంటే వాళ్ళకి అది సంస్కృతిలో ఒక భాగం. వేర్ ఎవ్రీబడి ఎలా అయితే ఇక్కడ పంటలన్నీ పండించిన తర్వాత ఫార్మర్స్ అందరూ ఇది అవుతారో అక్కడ గ్రేప్ వైన్స్లోంచి దే గెట్ గ్రేప్స్ అవుట్ అండ్ దాన్ని తొక్కి తయారు చేయడానికి మొత్తం విమెన్ అందరూ కలిసి ఒక పెద్ద టబ్లో గ్రేప్స్ తొక్కుతారు. సో అవన్నీ ఏంటంటే దే ప్రిజర్వ్ ద కల్చరల్ ఫ్యాబ్రిక్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్లేస్. సో వర్మ గారు మీకు బ్యారియర్స్ ఉండవు, మైండ్లో ఈ గోడలు ఈ కంట్రీస్ అన్నీ ఉండవు కాబట్టి వాట్ డూ దీస్ థింగ్స్ యాక్చువల్లీ సిగ్నిఫై టు యూ? శాస్త్రీయ సంగీతం కావచ్చు, ఈటింగ్ హలీమ్ ఇన్ రంజాన్ కావచ్చు, అదొక అంటే ఒక స్మాలర్ ట్రెడిషన్ ఆర్ లార్జర్ ట్రెడిషన్, వాట్ డస్ ఇట్ మీన్ టు యూ? అంటే ఈ పర్టికులర్ థింగ్ గ్రేప్స్ థింగ్ అడుగుతున్నాను. ట్రెడిషన్ ఇప్పుడు ఎనీథింగ్ ఒక క్లాసికల్ ట్రెడిషన్ అనేది ఒక పర్టికులర్ టైం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దాని పాపులారిటీ వలన ఇట్ విల్ కీప్ ఆన్ స్ప్రెడింగ్ టు జనరేషన్స్. సో ఎనీథింగ్ విచ్ ఇస్ క్లాసికల్ యూ ఆల్వేస్ టెండ్ టు రివ్యూర్ ఇట్. సమ్ పీపుల్ యూనో అది అంటే దాన్ని మార్చకూడదు, అది ఒక ఆచారం ఎప్పటి నుంచో వస్తుంది. దానికి ఒక్కొక్కసారి సైంటిఫిక్ జస్టిఫికేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పసుపు పెడతారు గుమ్మానికి, పసుపు చేస్తే ఏమవుతుంది అంటే లేదు పసుపు లేదో ఉండి క్రిమినల్ని బయటికి లోపల రానిదు అని దానికి ఒక చిన్న సైంటిఫిక్ ఇలాంటివి ఇస్తూ ఉంటారు. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్సో వర్క్స్ యాజ్ ఎ కైండ్ ఆఫ్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ఇన్ సర్టన్ వే. ఎస్, విజువల్ కానీ ఒక పర్టికులర్ రిచువల్ లాగా చేసిన దాన్ని ఏదైనా సరే ఇట్ లైక్ ఎవెన్చువల్లీ కమ్ అండర్ ఎంటర్టైన్మెంట్ బికాస్ దాని నుంచి మీకు ఒక ప్రాక్టికల్ ఎఫెక్ట్ అనేది ఏమి రాదు. ఇప్పుడు ఎందుకు ప్రధానికి సైంటిఫిక్ ఇప్పుడు ముగ్గేస్తారు ఇంటి ముందు, ముగ్గు ఎందుకు వేస్తారంటే బియ్య పిండితో వేస్తారు. బియ్య పిండితో చీమలన్నీ అక్కడ తింటూ ఉండిపోతాయి కాబట్టి లోపలికి రావు చీమలు. అప్పుడు అర్థమైందా? యాక్చువల్లీ సో అంటే యూటిలిటేరియన్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి వీటి. అలాగే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఐ ఫీల్ ఎండ్ ఆఫ్ ద డే ఎంటర్టైన్మెంటా, సైంటిఫికా, హెల్త్ బెనిఫిటా, లేకపోతే ఒక పవర్
ఐ మీన్ అంటే ఒక పవర్ని ఎగ్జిబిట్ చేయటం అంటే దెర్ బి సమ్ బెనిఫిట్ ఆర్ ది అదర్ అట్లీస్ట్ ఇంటెన్షన్ వైజ్ ప్రతి ఆచారానికి ఉండి తీరుతుంది గ్యారంటీగా. యా బట్ అల్టిమేట్లీ ఇట్స్ ఎంటర్టైన్మెంట్ అంటారు. ఎస్, అల్టిమేట్లీ అండర్లైన్ ఇస్ ఎంటర్టైన్మెంట్ మేబీ ఈజ్ వన్ పార్ట్, బట్ ఐ ఆల్సో థింక్ ఇట్ క్రియేట్స్ ఎ సైకలాజికల్ ఇంపాక్ట్ ఫర్. మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఒక్క ఆచారమైనా పాటించారా చిన్నప్పుడు? అంటే మీరు ఇంత ప్రకాశవంతులు అవ్వకముందు నో, అవ్వలేదు. అవలా ఎప్పుడు ఎప్పుడు పుట్టినరోజుకి పెద్దవాళ్ళ కాళ్ళకు దండం పెట్టుకోవడాలు, నో, లేకపోతే పాయసం తిని గుడికి వెళ్ళి నో. గోప్రదక్షిణ చేశారు? అంటే ఇప్పుడు పాయసం అనేది నేను స్వీట్లాగా తినొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ ఆఫ్ ఇట్ యాజ్ సంథింగ్. అదే పాయసం కన్నా నాకు ఫర్ ఎగ్జాంపుల్ గులాబ్ జామ్ ఎక్కువ ఇష్టం. సో ఆ రోజు పర్టికులర్ రోజున ఆచారం ప్రకారం స్వీట్ పాయసం అని చేస్తే అది తింటాను యాజ్ ఎ స్వీట్. సో గుడికి వెళ్ళినప్పుడు కూడా మా కొబ్బరికాయ కొట్టారా జన్మలో? చేశాను చాలాసార్లు. ఎందుకు కొట్టానంటే కొబ్బరికాయ బికాజ్ ఇప్పుడు కర్ణాచార్య గారు అని ఒక ఆయన హెడ్ కార్పెంటర్ అన్నపూర్ణ స్టూడియోలో. నా ఫస్ట్ సినిమాకి ఆయన ఒక సెట్ వేసి నాకు కొబ్బరికాయ కొట్టమన్నారు. నేను ఆబ్వియస్లీ నేను దేవుని నమ్మను. ఎందుకు కొట్టానంటే ఐ రెస్పెక్ట్ కర్ణాచార్య గారు, ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్. సో అది నాకు ఒక యాక్షన్ అవుతుంది, యూనో, ఇఫ్ యూ నో వాట్ ఐ మీన్. ఇట్ ఈస్ జస్ట్ అన్ యాక్ట్ ఐ డిడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఏంటదాన్ని ఒక టు సాటిస్ఫై ది క్రూ ఆర్ ద పర్సన్, కర్ణాచార్య అండ్ ద క్రూ, యూనో. సో ఫర్ మీ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ డ్రెస్ హ్యాస్ బీన్ ప్రెజెంటెడ్ టు బీ బై కొండ సుష్మిత, అండ్ కొండ సుష్మిత అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చారు నాకు. ఓకే, సో షీ రిక్వెస్టెడ్ మీ దట్ యూ షుడ్ వేర్ ఆన్ యువర్ బర్త్డే, యూనో. సో నేను ఇది వేసుకోవాలా ఏది వేసుకోవాలా అనేది నేను ఆలోచించాను. అసలు ఐ డోంట్ రియలీ కేర్ అబౌట్ వాట్ ఐఎమ్ వేరింగ్ డిపెండింగ్ ఆన్ ద పర్పస్. బట్ ఇఫ్ ఇట్ మేక్స్ సమ్ వన్ హ్యాపీ, నేను రెస్పెక్ట్ చేసేవాళ్ళు దాని వల్ల ఏదో వచ్చిన హ్యాపీనెస్ వస్తుంది అంటే ఐ విల్ డూ దట్. ఎందుకంటే నేను ట్రెడిషనల్గా ఆచారం అనేది నేను పాటించాను, ఏది పాటించాను. కానీ మీకు ఉండే ఒక ఆచారం ఈ విషయంలో ఏంటంటే వాళ్ళు సంతోషపడితే మీరు గౌరవిస్తారు, సంతోషం కోసం వేసేస్తారు. కరెక్ట్. యా, కానీ చాలాసార్లు మీ సోదరి విజయ్ గారు మీకు రాఖీ కట్టారు, మీరు చేయి ఇలా పడేసి మీ పని చేసుకుంటూ ఉంటారని కూడా ఆవిడ చెప్పారు మాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో. సో అప్పుడు అది కూడా సేమ్ కేటగిరీ? సేమ్. ఐ వాంట్ మేక్ మై సిస్టర్ హ్యాపీ. ఇంకా ఎవరెవరిని నాకు మామూలుగా అసలు రిస్ట్ మీద ఏదున్నా పడదు మామూలుగా నాకు, ఎందుకంటే అది సంథింగ్ విల్ బి వాచ్. అందుకని ఎప్పుడు నా లైఫ్లో వాచ్ వేసుకున్నాను ఎప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నెవర్ వేర్ వాచ్, యూనో. సో కానీ అది వాళ్ళకి ఏదో ఆనందం వస్తుంది అని అనుకుంటే ఐ డూ మెనీ థింగ్స్ లైక్ దట్. యా. ఇప్పుడు ఈ డ్రెస్ మీకు వచ్చింది, మీరు షాక్ అయ్యారా చూసి ఇది నేను వేసుకోవడం అని? అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. నాకు ఫస్ట్ సుష్మిత గారు చెప్పారు నాకు, ఇలాగ నేను మీకు గిఫ్ట్ పంపిస్తున్నా, నా కోసం మీరు వేసుకోవాలి అంటే. ఆబ్వియస్లీ కొండ ఫ్యామిలీ నుంచి వచ్చిందంటే 100% ఇది ఈ టైప్లో ఏదో ఉంటుందని నాకు తెలుసు. సో ఐ వాజ్ నాట్ వెరీ సర్ప్రైజ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్, యూనో. సరే, దాని తర్వాత అంటే మనం ఏం వేసుకుంటున్నాం, మన హెయిర్ స్టైల్ ఎలా ఉంది, ఇదేంటి అదేంటి అనేది అట్ ఎ పాయింట్ ఆఫ్ టైం అది రీచ్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఏమి అంటే ఫర్ ఎగ్జాంపుల్ రామకృష్ణ పరమహంస గారు ఒక కథ ఉంది. ఆయనకి డబ్బులు అంటే అసలు పడదు, డబ్బులు అంటే అసలు పడదు. అందుకని ఆయన ఏమంటారు దాన్ని, వివేకానందుడు టెస్ట్ చేయటానికి ఆయన తలగడ కింద ఒక 5 రూపాయల నాణ్యమో రూపాయి నాణ్యమో ఏదో పెట్టారు. స్కూల్లో ఉండేది కదా. ఆయన పడుకొని కవ్వుకొని లేచిపోయారండి. అప్పుడు ప్రూవ్ అయింది అది వివేకానందుడికి. ఆ స్టోరీకి నాకు ప్రాబ్లం ఏంటంటే, మీకు డబ్బు అంటే ఇష్టం ఉండిపోతే కేర్ చేయకూడదు, దానికి నెగిటివ్గా రియాక్షన్ వేస్తే పాజిటివ్గా ఎంత ఇచ్చారో నెగిటివ్ కూడా అంతే అన్నట్టు. ఇఫ్ యూఆర్ హేటింగ్ ఆర్ లవింగ్ ఏ పర్సన్ యు ఆర్ గివింగ్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఇగ్నోర్ చేయటం అనేది కేర్ చేయకపోవటం, యూనో. సో నాకు ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. నేను ఒక ఆచారాన్ని తక్కువగా చూడను, ఎక్కువగా చూడను, అసలు చూడరు. అంటే ఐ ఇగ్నోర్ ఇట్, బట్ యాజ్ ఎ విజువల్ ఇఫ్ ఇట్ అట్రాక్ట్స్ మీ టు సీ సంథింగ్, యూనో. సో అంటే అదొక ఎంటర్టైన్మెంట్ ఆస్పెక్ట్లో వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఇది ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ వేరింగ్ దిస్ ఇవాళ. ఎందుకంటే దిస్ సంథింగ్ ఐ నెవర్ వాన్ బిఫోర్, అట్లీస్ట్ నాట్ అంటే అమితాబ్ బచ్చన్ గారి అభిషేక్ పెళ్లిలో తప్పిస్తే ఇలాంటి నా లైఫ్లో ఎప్పుడూ వేసుకోలేదు. కాబట్టి వాళ్ళు మీరు థ్యాంక్స్ టు ద గ్రేట్ కొండాస్. యా. నెక్స్ట్ అంటే మొన్న నక్సలైట్ డ్రెస్ ఏదో వేసుకున్నారు, అది ఇప్పుడు ఇదోటి. కరెక్ట్. సో ఆ విధంగా మీరు పలు కాస్ట్యూమ్స్లో కనిపిస్తున్నారు అనమాట. థ్యాంక్స్ టు. ఇంకోటి, నేను అవతలోళ్ళు నా డ్రెస్ చూసి ఏమనుకుంటారు అనేది కేర్. అది ఎక్కడ నాకు ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్
నాకు ఒక ఎక్స్ట్రాడినరీ నాకు వన్ బ్రిటిష్ ఉమెన్ రోట్ ఏ బుక్ అని రజనీకాంత్ గారి మీద. అది బుక్ రాసిన తర్వాత కవర్ పేజ్ కోసం ఒక 20 ఫొటోస్ తీసుకెళ్ళి, అంటే రజనీకాంత్ వేరే వేరే గెటప్లో ఉన్న ఫొటోస్ తీసుకెళ్ళి ఇందులో మీరు సెలెక్ట్ చేస్తే అది వేస్తాను బుక్ కవర్ అంటే రజనీ అన్నారంట, అన్నిట్లో నీ దృష్టిలో ఏది వర్స్ట్ అని నువ్వు అనుకుంటే అది పెట్టానంట. అది ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎవరన్నా ఆలోచించడానికి. అప్పుడే ద నేమ్ ఈజ్ రజనీకాంత్ అని ఒక బ్లాండ్ విగ్లో వచ్చింది. ఎందుకంటే రజనీకాంత్ ఈజ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ హిమ్సెల్ఫ్, ఇట్ డజంట్ కేర్. సో మీరు కూడా అలా డోంట్ కేర్ అనమాట. ఇప్పుడు వచ్చిన అలాగా ఆ దారికి ఆడి ఎవడు నన్ను నవ్వుకున్నాడా, నన్ను జీనియస్ అన్నాడా, పిచ్చోడా అన్నాడా, ఇది అన్నాడా అని ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ ఐ నో వాట్ ఐ యామ్, ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. సో మీకు మా ఐ డ్రీమ్ రాజు అంటే చాలా రెస్పెక్ట్ కాబట్టి, మీరు రెస్పెక్ట్ చేసే వాళ్ళ సంతోషం కోసం ఏమన్నా చేస్తారు కాబట్టి, రేపు మేము పట్టు పంచలు పంపిస్తాం, శ్రీరామనవమి కట్టుకుని రండి మా స్టూడియోకి. ఓకేనా? ఓకేనా? కట్టుకొస్తారా? పట్టు పంచ ఐ థింక్ కొంచెం మరీ నాకు ఎందుకంటే అసలు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పంచ అనేది చాలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నది. ఏదో టవల్ కట్టుకున్నట్టు ఉంటుంది అని నా చిన్న ఫీలింగ్ అది. అందుకనే ఇప్పుడు ఇది కూడా ఐ మేనేజ్ స్టిల్ హియర్, బట్ కింద దానికి ఐ వాజ్ లిటిల్ దిస్ థింగ్. సార్, పాశ్చాత్య సంగీతపు పెను తుఫాన్లో రెపరెపలాడుతున్న ఆ డైలాగ్ మీ నోట వినాలని నాకుంది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఇప్పుడు దీని అలాగంటారా? ఆచారం సంప్రదాయం శంకర శాస్త్రి కంటే ఉంటారా సార్? చెప్పండి. ఇప్పుడు శంకరాభరణం ఐ లైక్ దట్ గేమ్. శంకరాభరణం అనేది ఇప్పుడు ఒక క్లాసికల్ మ్యూజిక్, ఇండియన్ క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్, వాట్ ఎవర్, అంటే నాకు ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ దట్. కానీ ఆ టైంలో మేము వేటగాడు, అడవి రాముడు, డ్రైవర్ రాముడు సినిమాలు చూసే టైంలో శంకరాభరణం వచ్చి శంకరా అని అలాంటి పాటలు అండ్ టోటల్ అంత ట్రెడిషనల్గా శంకర్ శాస్త్రి గారి లుక్ కానీ, మంజు భార్గవ్ గారి లుక్ కానీ, ఇది అంటే ఇట్ ఈస్ దట్ వాజ్ లైక్ ఎ స్టన్నర్ ఫర్ ఎవ్రీ వన్. నేను ఒక్కనే కాదు, ఇట్ ఈస్ అంటే మేము స్టూడెంట్లో ఉన్నప్పుడు ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. కొంచెం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ చూసారంటే, స్టూడెంట్స్ మేము అందరం ఎగబడి చూసాం ఆ సినిమా. అండ్ దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషన్. ఆచారానికి మరో పేరు అంటే శంకరాభరణం, ఎవ్రీథింగ్ ఇన్ దట్ యూనో. సో దాంట్లో ఇప్పుడు ఏంటి, ఒకటి మాకు నచ్చే వెస్టర్న్ మ్యూజిక్ని అగెయిన్స్ట్గా ఉన్న సినిమా. మనది ఏమాత్రం తక్కువ లేదు, మన సంగీతం కూడా దానికన్నా ఎక్కువే కానీ తక్కువ కాదు అని చెప్పడానికి ఎవరికి చెప్తున్నారు? వెస్టర్న్ మ్యూజిక్ ఇష్టపడే వాళ్ళు చెప్తున్నారు. అసలు మన మ్యూజిక్ మర్చిపోయి కంప్లీట్గా వెస్టర్న్కి షిఫ్ట్ అయిన వాళ్ళ ఆడియన్స్గా పెట్టుకుని వీళ్ళు రివర్స్ లాజిక్లో దే మేనేజ్ టు ప్రూవ్. కానీ మేబీ ఇట్ డిడ్ంట్ సస్టైన్. మేబీ విశ్వనాథ్ గారు తీసినప్పుడు సప్తపది లాంటి ఒక 5-6 సినిమాలు వచ్చి మళ్ళీ స్లోగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ దట్ రీసెంట్ టైమ్స్లో అట్లీస్ట్ ఐ డోంట్ రిమెంబర్ హియరింగ్ ఎనీథింగ్ లైక్ దట్ యూనో. సో దాంట్లో నాకు చాలా ఫేవరెట్ మూమెంట్ మొత్తం ఫిలింలో. ఇప్పుడు ఫిలిం కాంటెక్స్లో ఒక ఎంతో వెలుగులో ఉన్న ఒక వ్యక్తి ఏదో కారణాల వలన ఈ వెస్టర్న్ మ్యూజిక్ ఇన్ఫ్లుయెన్స్ కిందకు వచ్చి మళ్ళీ ఆ వెలుగులోకి తీసుకురావడానికి ఒక శిష్యురాలు దాన్ని ట్రై చేసినప్పుడు దానికి ఉన్న ఒక కృతజ్ఞతతో అది చేసినందుకు ఆ వ్యక్తికి, అది నాకు ఎంత నచ్చిందంటే, పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సాంప్రదాయ భారతీయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయటానికి తన చేతులు అడ్డుపెట్టిన మహామనిషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. మనిషి నిలువెత్తున ధనం సంపాదించినప్పటికీ దొరకునా ఇటువంటి సేవ, అది దట్ ఫర్ మీ ఈజ్ బ్రిలియన్స్. నాకు ఇంకోటి ఫైనల్గా శంకరశాస్త్రి గారికి తెలుస్తుంది మంజు భార్గవ్ గారు చేశారు ఇదంతా, ఎవరు చేశారని తెలిసినప్పుడు జస్ట్ ఒక ఎక్నాలెడ్జ్మెంట్, అంటే అంతగానో సటిల్ రియాక్షన్ ఇవ్వలేదు. ఐ థింక్ దట్ ఈస్ ద విశ్వనాథ్ గారు ఎన్నో సినిమాలు తీశారు, బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆఫ్ మై కెరియర్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. అప్పుడేంటి, ట్రెడిషన్ నుంచి కూడా నేర్చుకున్నట్టే కదా. నేను ఆచారాలు నమ్ముతానా పాటిస్తానా పక్కన పెట్టి అంత ఖచ్చితంగా పాటించిన విశ్వనాథ్ గారి శంకరాభరణం నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను.